రైట్. జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. నా పేరు ఆదిత్య. సో ఈరోజు వీడియోలో మనం ఎక్కడికి వెళుతున్నాము అంటే రాయకుదురు అనేటువంటి ఒక గ్రామానికి అయితే వెళ్తున్నాను నేను. రీసెంట్గా కొన్ని రోజుల నుంచి ఆల్మోస్ట్ ఒక 6 months నుంచి నేను మా కుల వృత్తి అయినటువంటి పురోహితాన్ని చేస్తున్నాను. ఆ ప్రాసెస్లో భాగంగానే నేను రకరకాల పూజలకి అవి వెళ్తూ ఉంటాను. అది నా లైఫ్ స్టైల్ ప్రస్తుతం. ఎందుకంటే కరెంట్లీ నేను ఇంకా జాబ్ సెర్చ్ చేస్తున్నాను కాబట్టి సో రకరకాలైనటువంటి పూజలు అవి నా వీడియోస్లో వస్తూ ఉంటాయి. అయితే ఈరోజు విశేషం ఏంట్రా అంటే ఈరోజు పూజ ఏంటంటే 1,00,000 బిల్వార్చన అనమాట. అంటే 1,00,000 సార్లు బిల్వాలు, అంటే బిల్వదళాలంటే మారేడు పత్రి, అంటే 1,00,000 బిల్వదళాలు ఈశ్వరుడికి అర్చన చేసేటువంటి విధానం ఇది. కెమెరా కొంచెం సెట్ అవుతుంది కొద్దిగా ఇప్పుడిప్పుడే. ఇదిగో ఈ చెత్త అంతా చూస్తుంటే ఇప్పుడు మళ్ళీ ఇక్కడ పక్కన ఒక డంప్ సైట్ అయితే తయారవుతుంది మా ఇంటి పక్కన. ముందు ఎత్తుకున్న టాపిక్ని కంప్లీట్ చేద్దాం. అయితే ఈ 1,00,000 బిల్వార్చన అంటే ఏంటంటే కార్తీక మాసంలో ఒక రోజు సెలెక్ట్ చేసుకుని ఒక 11 మంది మినిమం ఆర్ మోర్ దాన్ 11 మంది బ్రాహ్మణుల్ని అపాయింట్ చేసుకుని, గోమాత కాకపోయినా కొంచెం పక్కకు తప్పుకోమ్మా, పొద్దున్నేమో ఏకాదశ వార రుద్రాభిషేకం 11 సార్లు ఈశ్వరుడికి రుద్రాభిషేకం చేస్తారు. అదేవిధంగా మధ్యాహ్న సమయంలో కేవలం పలహారం మాత్రమే తీసుకుని ఆ తర్వాత మధ్యాహ్నం అంటే సాయంత్రం నుంచి ఇంచుమించు 4 ఆ సమయాన్ని నుంచి 1,00,000 బిల్వదళాలు, అంటే ఒక గుట్ట, ఇంచుమించు చెప్పాలంటే ఒక 1/2 లారీ బిల్వదళాలు ఈశ్వరుడి మీద ఏకబిల్వం శివార్పణం అని అష్టోత్తరాలు చదువుతూ రకరకాలైనటువంటి మంత్రాలను చదువుతూ 11 మంది బ్రాహ్మణులు పూజ చేస్తారన్నమాట. సో శివ పంచాక్షరి చదువుతూ అలా. సో ఆ విధంగా ఈ 1,00,000 బిల్వార్చన కార్యక్రమం అనేది అయితే జరుగుతుంది. ఇది ఒక ఎంటైర్ డే పడుతుంది. జనరల్గా ఈ 1,00,000 బిల్వార్చన కార్యక్రమాలు ఒక కార్తీక మాసంలోనే ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. మిగతా మాసాల్లో కూడా చేసుకుంటారు, బట్ కార్తీక మాసంలో పాపులర్గా చేసుకుంటారు అనమాట. పాపులర్గా ఇన్ ద సెన్స్ కార్తీక మాసంలో శివుడిని అర్చించడం అనేది చాలా విశేషమైనటువంటి విషయం కాబట్టి కార్తీక మాసంలో అందరూ చేసుకోవడానికి అయితే, కార్తీక మాసంలో బిల్వార్చన అంటే చాలా శ్రేష్టం కాబట్టి అందరూ అలా చేసుకుంటూ ఉంటారనమాట. ఇప్పుడైతే మనం రాయకుదురు వెళ్ళిపోవాలి. ఆల్మోస్ట్ మనం టైం అవుతుంది. ఇక్కడ నుంచి రీచ్ అయ్యేసరికి ఆల్మోస్ట్ ఎలా కాదన్నా ఒక 1/2 hour అయితే పడుతుంది. వస్తువులు అయితే మర్చిపోయాను, ఇంపార్టెంట్ వస్తువులు అవన్నీ తీసుకుని కలెక్ట్ చేసుకుని ఇప్పుడైతే మనం వెళ్తాం అన్నమాట. తొందరగా వెళ్ళాలి. ఇదిగో ఈ మెట్లెక్కి పైకి వెళ్ళాలి. అసలు విషయం ఏంటంటే మర్చిపోయిన వస్తువు ఏంటంటే అదిగో కనపడుతుంది కంటే ఎదురకుండా, అదే పట్టు పంచె. ఈ పట్టు పంచె చాలా మడిగా ఆరేసుకోవాలి. అంటే మీకు ఎలా చెప్పాలంటే ముందు రోజు రాత్రి, ఇది అయ్యప్ప స్వామి దీక్ష కానీ శివదీక్ష కానీ మీరు ఆల్రెడీ వేసుకుని ఉంటే మీకు అర్థమవుతుంది. ముందు రోజు రాత్రి స్నానం చేసి తడి బట్టలతో ఈ బట్ట అంటే ఈ పట్టు పంచెను ఆరేసుకోవాలి మడిగా. అది నిన్న రాత్రి ఆరేసాను, వాటికి ఆరిపోయింది. దాన్ని మడత పెట్టుకుని సంచిలో పెట్టుకోవడం మర్చిపోయాను పొద్దున్న మా పాతింటికి వెళ్తున్నప్పుడు. సో ఈ పట్టుపంచ ఎందుకయ్యా అంటే ఇది ఈశ్వరుణ్ణి అర్చించేటప్పుడు మడిబట్ట కట్టుకుని అర్చించాలి. అయితే కాటన్ బట్టలు కట్టుకోవచ్చా అంటే కాటన్ బట్టల కంటే పట్టు వస్త్రం శ్రేష్టం అని చెప్పి ఈ వేదంలో చెప్పబడింది అనమాట. పట్టు వస్త్రం కానీ ధావళి అంటే అదొక సెపరేట్ ఫ్యాబ్రిక్, వులెన్ ఫ్యాబ్రిక్. అది మళ్ళీ ఇంకెప్పుడైనా టైం దొరికినప్పుడు, అవకాశం దొరికినప్పుడు చూపిస్తాను. సో అలాగా పట్టుబట్ట కట్టుకుని అర్చన చేసుకోవాలి. ఇప్పుడు త్వరగా పెట్టేసుకుని ఫాస్ట్గా మనం జంప్ అయిపోవాలి. అదనమాట సంగతి. ఈ దారి డైరెక్ట్ మనకి కొమ్ముచిక్కాలు వెళ్ళాలన్నా, తణుకు వెళ్ళాలన్నా, ఎటు వెళ్ళాలన్నా ఇదే దారి. అంటే మెయిన్ స్ట్రీమ్ రోడ్స్ కాకుండా పంట పొలాల మధ్యలోంచి వెళ్ళాలంటే ఇదనమాట. కానీ రోడ్ చాలా బాగుంటుంది. ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ కారు మెయిన్ ప్రాబ్లం ఏంటంటే పాలకొల్లు నుంచి రావులపాలెం అంటే సిద్ధాంతం వెళ్ళే రోడ్డు బాగోకపోవడం వల్ల ఆ రోడ్డు కన్స్ట్రక్షన్ కోసం మూసేయడం జరిగింది. అది మూసేశారు కాబట్టి తణుకు వెళ్ళే ట్రాఫిక్ అంతా కూడా ఇటు సైడ్, కానీ అటు వెళ్తే తణుకు, ఇటు వెళ్తే రాయకుదురు. అది చూస్తే మీరు లంకల కోడేరు స్టేషన్
ఇలాగే రోడ్డు మీద ఆరబెడతారనమాట. ఆరబెట్టిన తర్వాత బస్తాలకు ఎత్తి దాని కౌంటింగ్ అంటే ఎన్ని క్వింటాలు వచ్చింది ఇదంతా కౌంటింగ్ చేస్తారు. యాక్చువల్లీ వ్లాగింగ్ చేసుకునే అంత టైం లేదు, అక్కడ పక్కన టైం అయిపోయింది. వీఆర్ రన్నింగ్ బిహైండ్ ద టైం ఆల్రెడీ. ఓయ్ 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 రోడ్డు అంతా అందే కదా, ఎవరింటి ముందున్న రోడ్డు పాటు వాళ్ళదే. రోడ్డు అంతా మందే. చెత్త విలేజ్ అంటే చెత్త వేసిన విలేజ్. చూసారా ఎలా ఉందో? ఏంటి సార్ ఇది, ఏంటి సార్ ఇది? అట్లీస్ట్ ఈ ఫెన్స్ వేసి మంచి పని చేశారు, లేకపోతే ఇదంతా కూడా చెత్త వేసేద్దరు మన వాళ్ళు. ఇంకొచ్చేసాం మనం. మన దగ్గర డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హారన్ సౌండ్స్ ఉన్నాయి. కైండ్ ఆఫ్ అన్నమాట. చూపించురా నాన్న, అదిగో. యద్యదా చరతి శ్రేష్ఠః తత్ర దేవేతరో జన